ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం, హిందువులు గుడి పలగొడితే ప్రొటెస్ట్ చేయొద్దా? ప్రొటెస్ట్ చేస్తే ఈ విధంగా పోలీసు వాళ్ళు ఫేక్ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్నారు, అది కరెక్టేనా? అసలు ఈ సత్యనారాయణ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎంతో మందికి ఇట్లాంటి ఆయన కేసులు ఫేక్ పెట్టి ఆయనకి జైలుకి పంపించిండా? గాంజా కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఆయన ఫేక్ కేసులు పెట్టి ఎవరికైనా పంపించిండా? దానికి ఎంక్వైరీ చేయాలి. అట్లనే ఇట్లాంటి ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్లో ఉంటే ఏరియా పబ్లిక్ సేఫ్ ఉంటారా? నేను ఇవాళ అడుగుతున్నా. పోలీస్ స్టేషన్ పక్కనే నిన్న ఒక దోపిడీ చేయనీకి వస్తున్నారు, చాకుతోని కొట్టినారు, బొరుకా వేసుకొని వస్తున్నారు. కానీ ఆయన డేర్ చేసి ఆ దుకాణముడు బయటికి వచ్చి అరుస్తే ఆ దొంగలు ఉరికిపోయినారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఇన్స్పెక్టర్ గారు పండుకున్నారా? లేక కలెక్షన్ తీసుకొని మీరు తిరుగుతున్నారా? ఒక్కప్పుడు మీ పోలీస్ స్టేషన్ పక్కనే దొంగతనం జరుగుతుంది, అదే మీ పోలీస్ స్టేషన్ లిమిట్లో మా హిందువులు గుడి పలగొడుతున్నారు, అది మీరు చూస్తలేరు. కానీ హిందూ కార్యకర్తలకి అయితే మీరు బాగానే వార్నింగ్ ఇస్తున్నారు. గాంజాయి కేసు పెడతా, జైల్లో పెడతా అంటే మేము లేమా? ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేస్. ఒకప్పుడు 4 ఎంపీస్ ఉండే, ఇవాళ 8 మంది ఎంపీస్ ఉన్నారు. వచ్చే గవర్నమెంట్ మాది. ఆల్ పోలీస్ అధికారులకి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, మా హిందువులకి ఎవరైనా వార్నింగ్ ఇస్తే రివర్స్ గేర్ పడుతుంది. ఎవరు ఈ గుడి పలగొట్టినారు, ఈ విగ్రహాలు పలగొట్టినారు, వాళ్ళకి మీరు అరెస్ట్ చేయండి. 24 అవర్స్లో మీరు రిజల్ట్ ఇవ్వాలి, అది మా రిక్వెస్ట్. లేకపోతే మొత్తం గ్రామం లేచి మీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం. ఆ ధర్నాకి మేము కూడా వస్తాం. ఇన్స్పెక్టర్ గారు యాద్ పెట్టుకోండి, వార్నింగ్ ఇచ్చేది కాదు, మీ బాధ్యత ఏముంది? ఆ దొంగలు ఎవరు వాళ్ళకి పట్టుకోండి, ఈ గుడి ఎవరు పలగొట్టినా వాళ్ళకి మీరు ఫస్ట్ పట్టుకోండి. జై శ్రీరామ్.